డిసెంబర్ 14, 15, 16వ తారీఖులో సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, సింహరాశి వారికి డిసెంబర్ 14, 15, 16వ తారీఖులో ఏం జరుగుతుంది, అలానే ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. చాలా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వ్యక్తులు, అంతేకాదు ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తను పాటిస్తూ ఉంటారు సింహరాశి వారు. అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకి ఎక్కువగా అంటే సమయాన్ని ఇస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు సింహరాశి వారు. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు కనుక సింహరాశి వారికి కూడా అంతే కోపం అనేది అధికంగా ఉంటుంది. మండే సూర్యుడిలాగా, గర్జించే సింహంలాగా ఈ యొక్క సింహరాశి వారిలో కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు సింహరాశి వారు చాలా సున్నితత్వమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు. కానీ ఇతరులకి దూరం నుండి చూసే వ్యక్తులకి మాత్రం సింహరాశి వారు కొద్దిగా గంభీరంగా కనిపిస్తారు. అయినప్పటికీ ఈ రాశిలో జన్మించిన వారు మాత్రం అంత గంభీరానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. వీరిని దగ్గరి నుండి చూసిన వారు మాత్రం అలా చెప్పరు. ఎందుకంటే వీరు చాలా సున్నితత్వమైనటువంటి మనస్సుని కలిగిన వారు. ఈ యొక్క సింహరాశి వారు వీరు చాలా సున్నితమైన మనస్సు ఉంటుంది. వీరు ఎక్కువగా స్నేహాన్ని, బంధాన్ని, బంధుత్వాన్ని కాపాడుకోవటానికి అధికంగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు బంధాలకి, బంధుత్వాలకి అధికంగా అంటే ఎక్కువగా వీరు మంచి ప్రాధాన్యత ఇస్తారు. బంధాన్ని, బంధుత్వాన్ని కాపాడుకోవటానికి ఎంత రిస్క్ అయినా సరే చేస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. అంతేకాదు స్నేహానికి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. సింహరాశి వారు దేనికి భయపడరు. ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటి పనులను ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరు కొంచెం కూడా చిరాకు పడరు. అంటే వీరికి పనితనం అనేది ఎప్పటికీ కూడా బోర్ అనేది రాదు. వీరు చాలా కష్ట స్వభావులు, చాలా కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తులు. ఎంత కష్టాన్నైనా సునాయాసంగా తీసుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని పొంది ఉంటారు సింహరాశి వారు. ఇక వీరికి ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి కొన్ని రకాల వార్తలు ఈ రోజుల్లో వస్తూ ఉంటాయి. అవి ఎలాంటివైనా కావచ్చు. అంటే మీరు నమ్మలేనటువంటివి కొన్ని షాకింగ్ విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఎంతకైనా మంచిది మీ యొక్క స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. రహస్యాలను ఎవరితో పంచుకోకండి. అవి మీకు కొన్ని రకాలైనటువంటి బాధలను తెచ్చిపెట్టేటటువంటి, సమస్యలను తెచ్చిపెట్టేటటువంటి విషయంతో కూడుకొని ఉంటాయి. కనుక రహస్యాలను ఇతరులతో పంచుకోకపోవటమే ఉత్తమమైనటువంటి లక్షణంగా పరిగణించబడుతుంది. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని. అలానే వీరు ఆరాధించవలసిన అంటే దేవత ఆరాధన ఏమిటి అంటే గనక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు దైవంలో ఉన్నటువంటి మీకు ఇష్ట దైవాన్ని, మీరు ఏ దైవాన్ని అయితే నమ్ముతూ ఉంటారో ఆ దైవాన్ని పూజించటం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది, ఏ దైవాన్ని పూజించాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.